నమస్తే అన్న. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం జిఆర్ గారు నేను కాంగ్రెస్ లో లేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. అనర్హత వేటుకు భయపడి రాశారా లేదా నిజంగానే బీఆర్ఎస్ కి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? చూడండి, ఇప్పుడు శ్రీహరి గారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాట వాస్తవం, నేను కాదనట్లేదు. గెలిచిన తర్వాత వాళ్ళ నాయకత్వం నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే కేటీఆర్ గారు పిటిషన్ వేయడం వల్ల అది సాధ్యపడలేదు. కాబట్టి అతను బీఆర్ఎస్ నుంచే గెలిచానని చెప్తున్నాడు. అందులో తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచాడు అతను. బీఆర్ఎస్ లోనే ఉన్నా కాంగ్రెస్ లోకి పోలేదు అని అంటున్నాడు కదా. అతను బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కానీ కేసీఆర్ నాయకత్వం నచ్చక అతను మధ్యస్థంగా ఉండిపోయాడు. లేడు, వాళ్ళ కూతురికి కాంగ్రెస్ లో టికెట్ ఇప్పించాడు, కండవా చేసుకున్నాడు సార్ చేతుల మీదుగా. చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన మాట వాస్తవము, కానీ ఇక్కడ కేటీఆర్ నాయకత్వం నచ్చక వారి కుటుంబ కలహాలు నచ్చక అతను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేసిండు. కాకపోతే ఆ కోర్టు వివాదం వల్ల అతనికి సాధ్యపడలేదు. కాబట్టి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్తున్నాడు. వేరేదేం లేదు. మొత్తానికి ఆయన కాంగ్రెస్ తరఫున అంటారు, బీఆర్ఎస్ లో ఏమో అసలు మా దాంట్లో లేడు, సిగ్గుచరం ఉండాలి మా దాంట్లో చెప్పుకోవడానికనే కేసీఆర్కి సిగ్గు ఉండాలి. గతంలో 18 మంది ఎమ్మెల్యేలను ఆయన నిర్దాక్షిణ్యంగా తీసుకున్నాడు. అతను అప్పట్లో వాళ్ళు 80 సీట్లు గెలిచినా కూడా కేటీఆర్కి సిగ్గు ఉండాలి. 18 మంది ఎమ్మెల్యేలను అతను తీసుకున్నాడు. మరి అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు? అప్పుడు నీకు సిగ్గు లేదా? అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను నువ్వు తీసుకున్నావు కదా, అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు నీకెందుకు సిగ్గు వస్తుంది? తప్పది. తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నాయకులు నచ్చక పార్టీలు మారుతారు, అది సహజమే, అది ఎక్కడైనా సహజమే. అంటే ఒక పార్టీలో ఇప్పుడు తెలిసి బీఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని దెబ్బకొట్టినట్టే కదా, ఆ పార్టీ నుంచి ప్రజలందరూ ఆ పార్టీ నుంచి ఓటేశారు పార్టీని చూసి. చూడండి, ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడరండి, ప్రజలు అభివృద్ధి చూస్తారు. మీరు ఈ నాయకుడు మాకు ఈరోజు పనిచేశాడా లేదా అని చూస్తారు తప్ప ఆ పార్టీ నుంచి గెలిచాడా ఈ పార్టీ నుంచి గెలిచాడా విషయం కాదు. వారి నియోజకవర్గంలో వాళ్ళు ఎంత హుందాగా పనిచేశారు, ఎంత హుందాగా అభివృద్ధి చేశారు అనేది ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు తప్ప ఒక పార్టీని చూసి ఓటేయరు. ఇప్పుడు ఖచ్చితంగా మరి రాజీనామా చేస్తే మరి ఎలా ఉంటుంది పరిస్థితి? స్టేషన్ కన్పూర్, అదేవిధంగా ఖైరతాబాద్. చూడండి, మీరు చూస్తున్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రపంచం మొదలైంది. జూబ్లీహిల్స్ కానీ, కంటోన్మెంట్ కానీ, మొన్న పంచాయతీ ఎన్నికలు కానీ మేము వరుసగా గెలుచుకుంటూ వస్తాం. కేటీఆర్ నాయకత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. ఇది 100కి 100 పాళ్ళు నిజం. కేసీఆర్ని ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా నాయకులందరూ మా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు తప్పకుండా. ఇప్పుడు చూడండి, మీరు జూబ్లీహిల్స్ నుంచి బై ఎలక్షన్ జరిగినా వచ్చే ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈరోజు కేటీఆర్ నాయకత్వం మీద తెలంగాణ రాష్ట్రానికి నమ్మకం లేదు. మరి ఇదేమంటారు, ఈ కేసు ఏమైంది అంటారు, మీరేమనుకుంటున్నారు? చూడండి, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, సమయం తీసుకుంటారు, ఈలో ప్రభుత్వం అయిపోతుంది. అదంతా మామూలే. మీకు తెలియదు ఏముందండి? వాళ్ళకి సిగ్గు ఉండాలి. గతంలో వాళ్ళు కూడా 18 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, వాళ్ళు కరెక్ట్ అయితే వేరే వాళ్ళు కూడా కరెక్ట్ అని చెప్పాలి.